స్వాగతం. నేను మీ ఉషాశ్రీ. ఈరోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక పర్యవేక్షణ వహించినట్లు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించిన గడువుకు ముందుగానే విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేయడంలో రామ్మోహన్ నాయుడు కీలక పాత్ర పోషించారు. గత 24 నెలల్లో 12 సార్లు క్షేత్రస్థాయిలో పనులను సమీక్షిస్తూ పౌర విమానయాన శాఖ అధికారులు, జిఎంఆర్ ప్రతినిధులతో నిరంతరం సమన్వయం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమైన ఈ విమానాశ్రయంలో ఎగిరే చేప ఆకృతిలో టెర్మినల్ భవనం, 3800 మీటర్ల రన్వే, 40 చెక్ ఇన్ కౌంటర్లు, డీజీ యాత్ర సదుపాయాలు, 20,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల కార్గో టెర్మినల్ ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలా టెర్మినల్ను తీర్చిదిద్దారు. మొదటి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో నిర్మించిన ఈ విమానాశ్రయం మత్స్య, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు, పర్యాటక రంగానికి ఉపాధి అవకాశాలకు ఊతమివ్వనుంది. పూర్తిస్థాయి విమాన సేవలు ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐతో వైసీపీ నేత చింతాడ రవికుమార్ దురుసుగా ప్రవర్తించడం తీవ్ర ఖండనీయమని ఆముదలవలస జనసేన ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు అన్నారు. మహిళా పోలీస్ అధికారిపై దౌర్జన్యం వైసీపీ నాయకుల వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ఘటనకు బాధ్యులైన చింతాడ రవికుమార్తో పాటు సంబంధిత వారందరిపై పోలీసులు తక్షణమే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నియోజకవర్గం ఆడపిల్లలకి ఆముదలవలస నియోజకవర్గాన్ని ఉద్ధరిస్తావా? నువ్వు అండగా ఉంటావా? ఆడపిల్లలకి ఆ నియోజకవర్గాన్ని నువ్వు అండగా ఉంటావా? ఒక మహిళా పోలీస్ అనే ఒక గౌరవం లేదు, కనీసం లేదు. వాళ్ళందరికీ రెచ్చగొట్టుకుంటూ వెధవలందరిని రెచ్చగొట్టి నువ్వే ఆవిడ పైన చేతులు వేస్తున్నావు, మీదకి వెళ్ళిపోతున్నావు. ప్రతి ఒక్కరు చేతులు వేస్తున్నారు. మీరు నిజంగా చెప్తున్నా, శ్రీకాకుళంకో సైకో వచ్చాడు. ఆ సైకోని పట్టుకొని మిగతా వాళ్ళందరూ సైకోల్లా బిహేవ్ చేసి ఈరోజు ప్రతి ఒక్కరికి శ్రీకాకుళం తలదించుకునే రోజు ఈరోజు. నిజంగా చెప్పాలంటే మీరు కనీసం ఎస్పీ గారు, మీకు మేము విన్నవించేది ఏంటంటే తక్షణమే దీన్ని మీరు సుమోటాగా తీసుకొని ఎవరెవరైతే ఈ సైకో నా కొడుకులు ఈరోజు ఒక మహిళా పోలీస్ పైన ఇలాంటి అగత్యానికి పాల్పడ్డారో ప్రతి ఒక్కరిని మీరు సుమోటాగా తీసుకొని లోపల వేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళని ఇలాగే నిడిచిపెట్టేస్తే వీళ్ళు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తారో కూడా తెలియని పరిస్థితి. తక్షణమే మీరు సుమోటాగా తీసుకోవాలని ఎస్పీ గారికి మీరు విన్నవించుకుంటున్నాం. జై జై జనసేన. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముందు రోజు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన చేపట్టడం ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునే రాజకీయ ప్రయత్నమేనని టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి మాదారపు వెంకటేష్ విమర్శించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించడంపై తమకు అభ్యంతరం లేదని, అయితే ఈ పర్యటనను రాజకీయ ప్రచారం, ఉద్రిక్తతలకు వేదికగా మార్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని ఆరోపించారు. ఈ సందర్భంగా మహిళా ఎస్ఐ ప్రవళిక పట్ల జరిగిన దురుసు ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తుందని, వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకోలేదని వెంకటేష్ అన్నారు. అంగన్వాడీ, ఆశా మధ్యాహ్న భోజన పథకం, స్కూల్ శానిటేషన్ కార్మికులు తదితర స్కీమ్ వర్కర్లకు నెలకు 26,000 కనీస వేతనం, పిఎఫ్, ఈఎస్ఐ పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఆర్ఎన్బి బంగ్లా నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన కార్మికులు కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులతో వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుని ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో సిఐటియు నాయకులు పి తేజేశ్వరరావు, సిహెచ్ అమ్మన్నాయుడు, కె నాగమణి తదితరులతో పాటు మొత్తం 21 మందిని పోలీసులు అరెస్టు చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్కీమ్ వర్కర్లకు వెంటనే వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్,
ఈఎస్ఐ పెన్షన్ అమలు చేయాలని, యాప్ల భారం తగ్గించాలని, స్మార్ట్ కిచెన్లను రద్దు చేయాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశాలు కానీ అంగన్వాడీలు కానీ విపరీతమైన వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు తప్ప వేతనాలు పెంచలేదు, సెలవులు లేవు. ఆ రకంగా ఈరోజు విపరీతమైన యాప్ల భారంతో, పని ఒత్తిడితో అనేకమైన సదుపాయాలు కల్పించకుండా వీళ్ళ చేత వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. ఇవి వెట్టి చాకరీ నుంచి విముక్తి కావాలి, సంక్షేమ పథకాలు కావాలి, అలాగే మాకు జీతాలు పెంచాలి, మాకు సెలవులు కావాలి అని చెప్పి నినాదంతో ఈరోజు కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి ఈరోజు అందరికీ కలెక్టరేట్కి వచ్చాము. వస్తే ఈరోజు అక్రమంగా శాంతియుతంగా చేస్తున్న ధర్నాని ఈ రకంగా భగ్నం చేయడం అనేది మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే కూటమి ప్రభుత్వం పట్టించుకోవాలి, లేదా అంటే మహిళల ఉసురు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా తగులుతుందని వెంటనే జీతాలు పెంచాలి, లేదా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ కావాలని స్థానిక జేసీకి నియోజకవర్గ సమన్వయకర్తలతో కలిసి యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి 3,000 వెంటనే ఇవ్వాలని అన్నారు. డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్, యువ నాయకులు ధర్మాన రామ్మోహన్ నాయుడు, నియోజకవర్గ పరిశీలకులు అందవరపు సూరిబాబు, ఎన్ని ధనుంజయ్, పినిమిటి సాయి, చల్ల రవి దంపతులు లక్ష్మణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, జిల్లా యూత్ అధ్యక్షులు మార్పు పృథ్వీరాజ్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు ముత్త విజయ్, మండల యూత్ అధ్యక్షులు బొద్దల రాజశేఖర్, మండల విద్యార్థి విభాగం అధ్యక్షులు పాగోటి భరత్, జిల్లా యూత్ కార్యదర్శి పాగోటి గోవింద, రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి కనపల అరవింద్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు, నువ్వు అనేక వర్గాలకు మోసగించావు, కానీ యూత్ను మోసగిస్తే, విద్యార్థులను మోసగిస్తే నీ తాట తీస్తారు, నిన్ను వదలరు. ఎందుకంటే అది చిన్న విషయం కాదు. ఈవేళ నువ్వు మోసగించవచ్చు. ఏ వర్గం కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ, ఎవరు కానీ యువతను మోసగిస్తే, చదువుకున్న వాడిని మోసగిస్తే నీ ఆ ప్రభుత్వాలను తాట తీసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈరోజు కూడా అదే ఒక ప్రధాన సందర్భం. కనుక ఈవేళ చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ యువతకి న్యాయం చేయమని మా ప్రధాన డిమాండ్ కూడా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేళ నుంచి మేము 20 రోజులు అనేక కార్యక్రమాలని నిర్వహించడానికి పూనుకోవడం జరిగింది. మేము అడుగుతున్నాం యూత్ అంతా కూడా, చదువుకున్న ప్రతి ఒక్క ఉద్యోగి, ఈవేళ చదువుకోవడానికి కోసం తపన పడుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరు ఆలోచించండి. వాళ్ళకి మోసం చేయడమే కాదు, రేపు చదువుకున్న మీ అందరికీ మోసం జరుగుతుంది. ఈ విషయంలో వాళ్ళకి మీరు సహకరించవలసిన అవసరం ఉంది. అందుకు అన్ని రాజకీయ పార్టీలు, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఇతర పార్టీలు కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు భాగస్వామ్యం అయ్యి యువత ఎంట మనందరము నడిచి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలకు మోసగిస్తున్న చంద్రబాబు నాయుడికి గద్దె దించే వరకు, నారా లోకేష్ చేసిన ఈ దురహంకారమైన వ్యవహారాన్ని తాట తీసే వరకు మనందరము ప్రయత్నం చేయాలని, యువత తరపున మనందరం నిలబడాలని, రిలీఫ్ హాస్టల్ని రౌండ్ టేబుల్ సమావేశాలని మీరందరూ కూడా పాల్గొని ప్రజల తరపున, యువత తరపున మనం భాగస్వామ్యం అవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మంత్రుల బృందం, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి భద్రత, ట్రాఫిక్, పార్కింగ్, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య శిబిరాలు, విద్యుత్ తదితర ఏర్పాట్లను సమీక్షించిన ఆయన లక్షలాది మంది ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైన ఈ చారిత్రాత్మక కార్యక్రమం పూర్తయ్యే వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అచ్చెన్నాయుడు ఆదేశించారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త శకం ప్రారంభమవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. 4,727 కోట్ల వ్యయంతో 2,703 ఎకరాల్లో నిర్మించిన ఈ విమానాశ్రయం ఆర్థిక, పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలకు ఊతమివ్వడంతో పాటు ప్రాంతానికి అంతర్జాతీయ అనుసంధానాన్ని కల్పిస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యవేక్షణ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఆగస్టు 17 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానుండగా ఈ విమానాశ్రయం ద్వారా వ్యవసాయ, మత్స్య ఉత్పత్తులు ఎగుమతులు పెరగడంతో పాటు పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు విస్తరించి ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి కీలక కేంద్రంగా భోగాపురం నిలుస్తుందని అచ్చెన్నాయుడు తెలిపారు. బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నసాముక్ భారత్ అభియాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొని ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు, ఇతర చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వ్యసన విముక్తి ఎంతో అవసరమని అన్నారు. దేశాభివృద్ధి, వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు ఆరోగ్యవంతమైన పౌరులే బలమని పేర్కొన్నారు. సమాజ హితం కోసం బ్రహ్మకుమారి సంస్థ నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలను ఆయన అభినందిస్తూ ప్రతి ఒక్కరూ వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమాజం మారాలి అనుకుంటాం. సమాజం మారాలి అంటే ఎలా మారుతుంది సమాజం? ఈ సమాజం మారడాని కోసమై ఎవరు మారాలి? ప్రతి వ్యక్తి మారాలి. ఆ మార్పు అన్నది వ్యక్తిలోనే రావాలి. ఎప్పుడు వ్యక్తిలో మార్పు వస్తుందో అప్పుడు మన వీధిలో, మన కుటుంబంలో, మన దేశంలో మార్పు వస్తుంది. మార్పు వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ ఆశించినటువంటి సంపూర్ణ స్వర్ణిమ భారతదేశం స్థాపన అవుతుంది. ఈ కార్యక్రమాని కోసం ఈరోజు మేము శుభ సంకల్పం చేసి అన్నయ్య గారి దగ్గరికి వచ్చాము. మాకు అవకాశం ఇచ్చినందుకు అన్నయ్య గారికి చాలా 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 ధన్యవాదాలు. మనం మంచి అభివృద్ధి సాధించాలన్నా, ప్రపంచంలో మంచి స్థాయిలో ఉండాలన్నా ముఖ్యంగా మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటేనే ఏదైనా సాధ్యం. దానికి ఈ రోజుల్లో ఏదైతే ఈ ఎడిక్షన్ అవుతుందో, డ్రగ్ ఎడిక్షన్ అవనివ్వండి, రకరకాల ఎడిక్షన్, ఇప్పుడే సిస్టర్ చెప్పారు, అన్ని రకాల ఎడిక్షన్స్, చెడు వ్యసనాలకి లోను కాకుండా ఉండడానికి ఈరోజు మనం అందరం నడుము బిగించాం. దీనికి ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాం. సో దాంట్లో భాగంగా ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మకుమారి సంస్థ నుండి పెద్ద ఎత్తున తీసుకోవడం చాలా అభినందనీయం. వారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామి చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అశాంతి సృష్టించేలా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే గొండు శంకర్ విమర్శించారు. జైలు పరామర్శ పేరుతో నిబంధనలను ఉల్లంఘించి రాజకీయ హంగామా సృష్టించారని ఆరోపించారు. బూర్జ మండల మహిళా ఎస్ఐ ప్రవళికతో వైఎస్ఆర్సీపీ నాయకులు దురుసుగా ప్రవర్తించడాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తూ విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడులు చేయడం బాధ్యతారాహిత్యమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ముందు ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలు సృష్టించి అభివృద్ధికి ఆటంకం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో పిఎంజే బాబు, పంచిరెడ్డి అప్పలనాయుడు, కలగ శివ తదితరులు పాల్గొన్నారు. అంటే పోలీసులు అంటే గౌరవం లేదు. పోలీసుని గతంలో అత్యంత దారుణంగా వాడుకున్నారు. ఇప్పుడు ఏనాడు కూడా పోలీస్ సంఘం బయటకు వచ్చి ఒక పార్టీని, పొలిటికల్ పార్టీని ఖండించి తప్పు చేశారనే పరిస్థితి లేదు. ఈవేళ మీకు ఆ పరిస్థితి వచ్చింది. ఈవేళ పోలీస్ సంఘం మొత్తం పోలీస్ అధికారుల సంఘం వచ్చి దీన్ని ఖండించి వైసీపీ నాయకులు చేసిన పని అత్యంత హేయమైన పని అన్నారంటే అది వీళ్ళ తాలూకు పరిస్థితి. ఇదే కాదు, ఇక్కడ ఉన్న జిల్లాలో నాయకులు కూడా ఒక్కరు కూడా వెళ్ళలే. విద్వేషాలు రెచ్చగొట్టడం, మత విద్వేషాలు కులాల మధ్య చిచ్చు పెట్టడం, ఇదే పని. రెండో పని మరి లేదు. ఈ అభివృద్ధిని చూసి వారవలేక అందరు పోలీసులు బందోబస్తులు, అక్కడ ప్రధానమంత్రి గారు దీనికి ఉంటే 3 రోజుల ముందు నుండి ఉంటుందని అన్నీ తెలిసి కూడా ఈరోజు వచ్చారంటే అది కేవలం తగువులకి ఏదైనా గొడవలు సృష్టించి ఇక్కడ రచ్చ చేయడానికే వచ్చారు తప్పించి ఇంకెటువంటి ఇది లేదు. అలాగే ఎక్కడికక్కడ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని విఘాతం కలిగించి గొడవలు సృష్టించడానికే ఆ గొడ్డలపాటి అధినేత కానీ గొడ్డలపాటి నాయకులు కానీ పెట్టుకున్నారు. వాళ్ళకి రెండో పల్లె. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నామని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయకుండా మహిళలను, నిరుద్యోగులను మోసం చేస్తుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి విమర్శించారు.
18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు 1500 రూపాయల చొప్పున ఆడబిడ్డ నిధితో పాటు తల్లికి వందనం తదితర పథకాలను అమలు చేయకుండా బడ్జెట్ సాకులు చెబుతోందని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చి వివిధ పథకాలను క్రమం తప్పకుండా అమలు చేశారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం కావడాన్ని తట్టుకోలేక తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత చింతాడ రవికుమార్ ఆరోపించారు. మహిళా ఎస్ఐ ప్రవళికతో తాము ఎలాంటి దురుసు ప్రవర్తన చేయలేదని, ఆమె అనారోగ్యంగా ఉండటంతో ప్రజల రద్దీ నుంచి పక్కకు వెళ్లాలని మాత్రమే సూచించామని చెప్పారు. జరిగిన ఘటనపై వక్రీకరిస్తూ కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, మీడియా సంస్థలు తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని ఆరోపించారు. తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, ఘటనకు సంబంధించిన పూర్తి వీడియోను పరిశీలిస్తే వాస్తవాలు బయటపడతాయని రవికుమార్ పేర్కొన్నారు. వాస్తవంగా అక్కడ జరిగిన విషయం నేను చెప్తాను. మా ఆంధ్రవలస నియోజకవర్గం నుండి వేలాది మంది అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, మాకు ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు హైవే మీదుగా అప్పలరాజు గారి దగ్గరికి వెళ్ళబోతున్నారు. మాజీ మంత్రి అప్పలరాజు గారి దగ్గరికి. అక్కడికి వేలాది మంది జనాలు మా ఆంధ్రవలస నియోజకవర్గం నుండి చేరుకుంటున్నారు. అనేక దగ్గరలో పోలీస్ ఆంక్షలు పెట్టారు, మాకు బారికేడ్లు పెట్టారు. అవన్నీ తప్పించుకొని అభిమానులు ఎవరికి వారుగా వచ్చి లాస్ట్కి ఒక పాయింట్ దగ్గరికి చేరుకుంటున్నారు. హైవే జంక్షన్ దగ్గరికి చేరుకుంటుంటే అక్కడ ప్రవళిక గారు అని చెప్పేసి ఎస్ఐ గారు, మా భూజ్ మండలానికి చెందినటువంటి ఎస్ఐ గారు, నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, రోజు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, అనేక ఇష్యూస్ గురించి, అనేక సమస్యల గురించి ఎప్పటికప్పుడే మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఆవిడ ఈ మధ్యన అనారోగ్యంతో కాస్త సఫర్ అయ్యారు. అక్కడ వేలాది మంది జనాలు వస్తుంటే నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి, మేడం మీకు ఈ మధ్యన ఆరోగ్యం బాగులేదు కదా, జనాలు అందరూ వచ్చి పడుతున్నారు, అందరూ వేలాదిగా వస్తున్నారు, మీరు అక్కడి నుండి వెళ్ళిపోండి మేడం, పక్కకు వెళ్ళిపోండి అని చెప్పేసి మేము పక్కకు తీసుకువెళ్తున్నాం. ఈలోగా ఏంటంటే వచ్చినటువంటి జనాలు స్లోగన్స్ రైట్ చేశారు. ఎక్కువ మంది జనాలు, వేలాది మంది జనాలు వచ్చేటప్పుడు ఏమవుతుంది, స్లోగన్స్ రైట్ చేశారు. రైట్ చేసేటప్పుడు జై జగన్ జై జగన్ అనే స్లోగన్స్ రైట్ చేసేటప్పుడు ఆవిడ ఏంటంటే ఇట్లా కొద్దిగా చెవులు మూసుకుంది ఆవిడ. ఇది యాక్చువల్ జరిగినటువంటి ఇష్యూ. వార్తలు సమాప్తం. తర్వాత బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.